పంచముద్రల యొక్క వివరం ఎరిగి చేయాలన్నమాట. ధ్యానం అందరూ చేస్తారు, కానీ ఏ ముద్రలో ఉండి చేస్తే మనకి ధ్యానం లక్ష్యం ఏమిటి? మనసును నిలకడ చెందించడం సులభంగా జరుగుతుంది అనేది అవగాహన ఉండాలి. సాధన ఎన్నో పూర్ణమైన అవగాహనతో చేస్తేనే అది వీలు. మీరు రోజు అందరూ ఇంట్లో వంట చేస్తున్నారా లేదు? అవగాహన కలిగి చేస్తున్నారా, అవగాహన లేకుండా చేస్తున్నారా? అవగాహన లేకపోతే చేయడానికి వీలవుతుందా? ఇది అంతే. అదేనండి. కాబట్టి సాధారణంగా ధ్యానం అంటే అందరూ ఏమనుకుంటారు, ఏదో దగ్గర కళ్ళు చెరువులో కట్టేసుకుని కళ్ళు మూసుకుని కూర్చుంటే ధ్యానం అవుతుంది అనేది ఒక అలవాటుగా అనుకునేటువంటి అంశం. అలా అవదు. ధ్యానం అంటే అలా మామూలుగా అయ్యే పని కాదు. అంటే ప్రతిదానికి ఒక స్పష్టమైనటువంటి నడత ఉన్నది. అది తెలుసుకుంటారంటే పంచముద్రలు చదవకూడదు. ఈ పంచముద్రలలో ఏదో ఒక ముద్రలో ఉండి ధ్యాన సాధన చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే మీరు ఫలితాలను సాధించగలుగుతారు. చదవమ్మా. పంచముద్రలు చదివితే కేచరి, అన్నింటికంటే మొట్టమొదటి ముద్ర ఏమిటంటే కేచరి. కేచరి అంటే ఏమిటి? అభినంతరముల యందును ఊర్ధ్వాతో భాగముల యందును భావాభావ రూపముల యందును సంయోగపై మనోదృష్టి మహించి దంతముల చేతం దంతముల స్పృశింపక మనస్సును ఊర్ధ్వముఖముగా మూర్తిని ఎదిరించి దృష్టిరక్తం చేయవలెను. కేచరి ముద్ర. అవన్నీ చేస్తే కేచరి ముద్ర అవుతుంది. ఒక్కొక్క వాక్యం చదువు. ఇప్పుడు అందులో కొన్ని చేస్తున్నారు, అన్నీ చేయడం లేదు, కొన్ని చేస్తున్నారు. చదువు సరిగ్గా చదువు, తొందరపాటు లేకుండా సరిగ్గా అర్థం చేసుకుని చదువు. అంటే ఏం చేయాలి? ఏకాంతంగా ఉండాలి. దాని ఉద్దేశం అంటే పర్వతం కొండెక్కమని కాదు, ఏకాంతమైన ప్రదేశంలో ఉండాలి. ఒక ఆసనం సరిగ్గా ఉండాలి, స్థిరమైన ఆసనంలో ఉండాలి, కదలకుండా కూర్చోవాలి. ధ్యానం చేసేప్పుడు చాలా మంది కదులుతున్నారండి, కదలకూడదు. కదిలితే దృష్టి చెదిరిపోతుంది. అర్థమైందండి? కదలకుండా కూర్చోవాలి. పద్మాసనం అంటే ఏమిటి? మీరు కూర్చుంటున్నది పద్మాసనమేనా? ఇది సుఖాసనం. సుఖాసనం ఆసనం కింద లెక్కకు రాదనమాట. సుఖాసనం అనేది ఆసన సిద్ధికి లెక్కకు రాదు. కుర్చీలో కూర్చునే వాళ్ళకి అసలే లెక్కకు రాదు. అర్థమైందండి? పద్మాసనం అంటే ఏమిటి? ఈ కాలు దీని మీద, ఈ కాలు దీని మీద వేస్తే అది పద్మాసనం. ఆ పద్మాసనం వేయాలి. అంటే సగం కళ్ళు తెరిచి చూస్తున్న వాడవై చిత్తమును నవద్వారములందు పోనీయక నిరోధించాలి. అంటే ఏంటి? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనకి శరీరంలో ఉన్నటువంటి నవద్వారాలు ఉన్నాయి కదా, ఆ నవద్వారములందు చిత్తమును పోనిపోకుండా నిలపగలగాలి. వాటి యొక్క స్వభావ, ఆ ఇంద్రియాలు నీకు తోచకుండా ఉండాలి అని అర్థం. అంటే ఇంద్రియాలకి సహజ లక్షణం ఏంటి? బయటికి పోవడం. బయటికి పోకుండా లోపలికి తిప్పాలి. కుండలిని శక్తిని మేల్కొట్టుకున్నాం అంటే అసలు అంటే ఏమిటి? ఎలా మేల్కొలుపుతాం? ఇప్పుడు మీ అందరికీ మేల్కొనుందా? కుండలిని శక్తి మేల్కొనుందా? కుండలిని శక్తి మేల్కొని ఉంటే వెంటనే ఏమవ్వాలి? మీరు ఆపలేదుగా. రేచకం తర్వాత
రేచకం తర్వాత కుంభకమో, పూరకం తర్వాత కుంభకమో, ఏదో ఒక దాంట్లో నువ్వు నిలబడి ఉన్నప్పుడు మాత్రమే కుండలిని శక్తి మేల్కొంది. మరి నేను కుండలిని శక్తి మేల్కొన్నాను అంటున్నావు. ధ్యాన సమయంలో నేను మిమ్మల్ని అందరినీ గమనిస్తున్నాను, ఏ ఒక్కరూ ప్రాణవాయువుని ఆపలేదు. అర్థమైందండి? సాధ్యమే, అసాధ్యాలు ఏం కావు, కానీ ఓ రోజులో ఓ పొట్లో వచ్చేవి కావు. సరే, ఏదేమైనప్పటికీ ఖేచరీ ముద్ర అనేది సాధనలో అత్యంత సులభంగా, అత్యంత తొందరగా సాధించేది అనమాట. అర్థమైందండి? ఆ ఖేచరీ ముద్రతో ధ్యానానికి అత్యంత ప్రధానమైనది ఈ ఖేచరీ ముద్రే. ఈ ఖేచరీ ముద్ర ద్వారా అంటే యోగం అంటే ఏమిటంటే ఈ పంచముద్రల యొక్క విషయం తెలిసి చేయటమే యోగం అంటే. మిగిలినవన్నీ యోగం అంటే కుదరదు. మీరు ప్రపంచం అంతా చెప్పి యోగం అంటే లాభం లేదు. నీకు ఈ పంచముద్రల యొక్క విషయం తెలియకుండా నేను యోగాన్ని అవలంబించానండి అంటే లాభం లేదు. కాబట్టి ఏం చేయాలి? కుండలిని మేల్కొల్పాలి. అది మేల్కొంటే ఏమవుతుంది? ప్రాణవాయు నిరోధం జరుగుతుంది. అర్థమైందండి? ప్రాణవాయు నిరోధం ఎలా జరుగుతుంది అంటే బాహ్య ప్రాణం జరగకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పైకి ఎగసాసాలు ఎగసప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఏమన్నా కొట్టుకుంటుందా? మాట్లాడుతున్నాను కానీ కొట్టుకోవట్లా. అర్థమవుతుందా? ఇదేం పైకి కింద కదలట్లేదు. బాహ్య ప్రాణం కదలదన్నమాట. బాహ్య పూరక రేచక కుంభకాలు కదలవు. ఎక్కడ జరుగుతాయి మరి? అంతరపూరక రేచక కుంభకాలు జరుగుతాయి. అవి ఎక్కడ ఉన్నాయి? పెనుపాములో ఉంటాయి. అంతర ఎడా పింగళ సుషుమ్నలలో ప్రాణం మాత్రం కొట్టుకుంటుంటుంది. బాహ్యంగా ఊపిరికిక్కుల మీద కొట్టుకునే ప్రాణం మాత్రం ఆగిపోయి ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మాత్రమే కుండలిని మేల్కొంటుంది. ఇది మీకు అనుభూతం అవ్వాలి. ఇది కుండలిని మేల్కోవడం అంటే ఆ స్థితి అక్కడ కలగాలి. కలిగి నీకు ఆ నిలబెట్టుకోగలిగే సమర్థత రావాలి. సమర్థత చాలా ముఖ్యం. సరే, నిరోధం జరిగింది అంటే ఏంటి తెలియదు. తాలువులు అంటే దవడలు. ఈ తాలువులు అంటే దవడలు. ఈ తాలువులు ఖర్చుకోకూడదు అంటే అర్థం ఏంటి? మనం సాధారణంగా కుంభకం చేసినప్పుడు ఏమవుతుందంటే పళ్ళు ఖర్చుకుంటాయి. పళ్ళు ఖర్చుకుంటే కానీ కుంభించలేవు. కానీ పళ్ళు ఖర్చుకుని కుంభించరాదు అని చెప్తున్నాడు. ఎందుకని? పళ్ళు ఖర్చుకుని కుంభిస్తే మరణం వైపు వెళ్ళిపోతుంది. పళ్ళు ఖర్చుకుని కుంభిస్తే మృత్యువు వైపు వెళుతుంది. కాబట్టి పళ్ళు ఖర్చుకోకుండానే కుంభించాలి. ఇంకేం చేయాలి? తాలువుల మధ్యలో ఒకటి ఉంది, జిహ్వామూలం ఒకటి ఉంది. జిహ్వామూలం అంటే కొండనాలుక. జిహ్వామూలం అంటే కొండనాలుక. ఆ కొండనాలుక స్థానం దగ్గర దృష్టి పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? కొండనాలుక విశుద్ధికి ఆజ్ఞకి మధ్యలో జిహ్వామూలం అంటారు దీన్ని. అంటే కొండనాలుక స్థానం. ఆ కొండనాలుక స్థానం దగ్గర దృష్టి పెట్టాలి. పెడితే మూడు రోజులు చెప్పాడు అక్కడ. 3 రోజుల 3 గంటలు చెప్పాడు. ఏమిటి? బయటికి పోదు, లోపలికి పోదు. నువ్వేమంటున్నావు? నీ మనసుకి 2 పద్ధతులు ఉన్నాయి. బయటికి పోనివ్వలేదా? లోపలికి పోతుంది. లోపలికి పోయిందా? బయటికి రా. ఎటువంటి దాని వ్యవహారం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలట? బయటికి పోనివ్వకూడదు అని లోపలికి పోనివ్వకూడదు. మధ్య లక్ష్యంలో ఆపాలి దాన్ని. ఈ జిహ్వామూలం ఏమంటారంటే మధ్య లక్ష్యం అంటారు. బాహ్యానికి పోనివ్వదు, లోపలికి పోనివ్వదు. అని సమాజనిష్ఠుడవు కావు, అని వ్యవహార నిష్ఠుడవు కావు. ఈ మధ్య లక్ష్యంలో ఉండాలి. ఉన్నావు. ఇంకోటంటే ఊర్ధ్వ అధోభాగంలో నీకు ఇక్కడ ఉండమంటే అది ఏం చేస్తున్నట? నేనైతే ఆజ్ఞా కన్నా పోతాను, లేకపోతే కింద కన్నా పోతాను. అంతేగాని అక్కడ ఉండదు. ఆగమంటే ఏం చెప్తున్నాడు? అది పోతే నేను ఆజ్ఞా కన్నా పోతాను, నన్ను పోని. లేదంటే కింద కన్నా వచ్చి అనాహతంలో కూర్చుంటాను, అక్కడ ఉండనంటు. అర్థమైందండి? ఇది ఊర్ధ్వ అధోభాగంలో. అంటే మనసులో ఎప్పుడు మీరు ధ్యానాన్ని కూర్చున్నప్పుడు లోపల ఏం జరుగుతుంది?
కాసేపు భావం, కాసేపు అభావం. భావము అవ్వకూడదట, అభావం కూడా అవ్వకూడదట. అర్థమైనా? ఇది మధ్య లక్ష్యం. అంటే ఇంత స్పష్టంగా ప్రాణ మనస్సులని నిలపగలగడం రావాలి. తర్వాత అంటే ఏంటి? అదేగా పళ్ళు బిగపట్టకూడదని చెప్పి లూజ్గా ఉండాలన్నమాట. అలా చూడకూడదు. శరీరం బిగించేసి అలా చేస్తే లాభంలా. అంటే అంటే మూర్ధని అంటే అక్కడ మూర్ధని స్థానం అంటే అక్కడ ఇది మూర్ధని స్థానం. ఇక్కడ నిలిపి ఉంచాలంట దృష్టి. ఇప్పుడు ప్రాణాన్నేమో ఇక్కడ కంఠగతంలో నిలపాలి, మనసునేమో ఇక్కడ నిలపాలి. ఎదుట చిత్తవృత్తి నిరోధం, చిత్తవృత్తి నిరోధం యోగా చిత్తవృత్తి నిరోధక అన్న సూత్రం ఉందే. ఇలా చేస్తే అది వృత్తి నిరోధం అయిపోతుంది. ఎంతసేపట్లో అవుతుంది చెప్పగలరా? రెప్పపాటులో అవుతుంది. ఈ కేచరీ ముద్రలో ఈ విధి విధానం ఎరిగి గనక చేసిన వాడికి ఆ యోగ సిద్ధి రెప్పపాటులో జరుగుతుంది. చిత్తవృత్తి నిరోధం అనేది వాడికి రెప్పపాటు అలా అయిపోతుందంటే, అలా కూర్చుంటే అలా అయిపోతుందంటే అది కేచరీ ముద్రలో ఉన్నటువంటి విశేషం. అర్థమైందండి? ఇది కేచరీ ముద్ర. అదిగా సంగతి. తెలియడమే కష్టం. ప్రయత్నించి తెలుసుకోగలిగావా? చిత్తవృత్తి నిరోధం రెప్పపాటే, అత్యంత సులభం అన్నమాట. యోగ సిద్ధి పొందడం ఈ కేచరి తెలిసిన వాడికి క్షణంలో అయిపోతుంది అంతే. తర్వాత జ్ఞానమే. చిత్తవృత్తి రహితం అవగానే చిత్తశుద్ధి కలగడం చాలా సులభం. చిత్తవృత్తి రహితం అయ్యేంత వరకు చిత్తశుద్ధి కలగదు. ఇది బాగా గుర్తుపెట్టు. సూక్ష్మంగా ఉన్నటువంటి వాసనా బలాన్ని, సంస్కార బలాన్ని రద్దు చేయాలి అంటే ఈ చిత్తవృత్తి రహిత స్థితి చాలా ముఖ్యం. అది ఆ చిత్తశుద్ధిని సాధిస్తే తప్ప ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలగదు. కాబట్టి యోగ లక్ష్యం ఏంటి? ఆత్మసాక్షాత్కారం. దాన్ని అందుకోవాలి అంటే ఏం చేయాలి అంటే ఈ చిత్తవృత్తి రహిత స్థితిని, చిత్తశుద్ధిని సాధించాలి అంటే కేచరి అత్యుత్తమ మార్గం అన్నమాట. ఎంతో మంది ఉన్నారు గణపతి సజ్జానందులు. అసలు భారతదేశంలో ఈ కేచరి ముద్ర ద్వారా అభ్యాసం చేసే యోగ సాధకులు కోట్లల్లో ఉంటారు. కోట్లల్లో ఉంటారండి భారతదేశం. తక్కువ మంది ఏమంటారు, కోట్లల్లో ఉంటారు. ఉత్తరాదిలో మీరు హిమాలయాల్లో చూస్తే అందరూ ఈ కేచరితో సాధన చేసేవాళ్ళు ఉంటారు. మొత్తం క్రియాయోగ సాధన అంతా ఈ కేచరి మీద ఆధారపడి ఉంటుంది. అసలు భారతదేశంలో ఉన్న యోగ మార్గాలన్నింటిలో కూడా ఈ కేచరి అభ్యాసాన్ని బాగా చేయిస్తారు. అందుకే చివరి వాక్యం ఏం చెప్పాడు? ఇది తెలియుట అతి కష్టం. తెలియుట అతి కష్టం. తెలిస్తే అనుభూతి రెప్పపాటే, రెప్పపాట్లు అయిపోతున్నాను. ఇది కేచరిలో ఉన్న విశేషం. కాబట్టి ఇప్పుడు 5 పంచముద్రల విషయమో ఇవాళ చెప్తాను. 5లో మీకేది సులభమో అది మీరు ప్రయత్నించాలి. 5 అందరికీ సులభం కాదు. కానీ 5లో నీ సంస్కార బలాన్ని బట్టి, నీ ప్రాణ బలాన్ని బట్టి, నీ మనోబలాన్ని బట్టి ఒకటి సాధ్యం అవుతుంది. ఆ సాధ్యమయ్యేది ఏదో నువ్వు తెలుసుకొని దాని ద్వారా నువ్వు ఈ యోగ సిద్ధిని సంపాదించు. తర్వాత భూచరి, కేచరి, భూచరి. కే అంటే ఏం చెప్పండి అసలు తెలుసా మీరు? కేచరి అని ఎందుకన్నారు? ఖగము అంటే అర్థం ఏంటి? ఖ అంటే ఆకాశం. ఖం మనో బుద్ధిరేవచ అహంకారైతీయం భిన్నా ప్రకృతిరష్టధా. ఖం అంటే ఆకాశం. ఈ ఖకార శబ్దంతో చెప్పేదంతా ఆకాశం. కేచరి ఆకాశ లక్ష్యం అన్నమాట. ఒకటి అయిపోయింది. కేచరి అని అంటే నీ లోపలే ఉన్నటువంటి ఆకాశ స్థితిని తెలుసుకోవడానికి ఉపయోగపడేది కేచరి. పంచభూతాలతో నేను తయారయ్యాను అని అంటున్నావా లేదా? కానీ నీలో ఉన్న ఆకాశం నీకు ఎప్పుడైనా తెలిసిందా? ఊరికే మాటగా చెప్పుకున్నావు. సాంఖ్య విచారంలో అవకాశం ఇచ్చిందండి. నీకు తెలియదుగా. తెలియాలి అంటే ఏం చేయాలి?
ఈ కేచరిని ఆశ్రయిస్తే ఆకాశం అంటే రెప్పపాటులో తెలిసిపోతుంది. దీనినే చిత్తాకాశం అని పిలుస్తారు. 5 గగనాలు ఉన్నాయి, పంచ గగనాలు. ఈ పంచముద్రలతో పంచ గగనాల సంగతి తెలిసిపోతుంది. అర్థమేనండి? కేచరితో తెలిసేది ఏమిటి? చిత్తాకాశం. చిత్తమునందు కూడా ఒక ఆకాశం అంటే చిత్త వృత్తి శూన్య స్థితిలో చిత్తము ఆకాశ స్థితి యందు నిలబడిపోయింది. ఆకాశ పంచకంలో భాగం చిత్తం. అదేనండి, ఆ ఆకాశ స్థితిలో నిలబడిపోయి ఉంటుంది. అనాహత నాదం అనేటటువంటి పేరు వినే ఉంటారు. ఈ అనాహత శబ్దమైనటువంటి నాదాన్ని వినాలన్నా కూడా ఈ చిత్తాకాశ స్థితిలో నిలబడి ఉండాలి. ఈ కేచరి ద్వారా అది వినొచ్చు. భూచరి ఇప్పుడు అంటే ఏంటి? కళ్ళు కదిలించగా అంటే మూయకుండా, కళ్ళు మూయకుండా. ఎన్నన్నా జరగని ఈ కళ్ళు మాత్రం మూయవు. కళ్ళు మూసి తెరవాలంటే ఏం జరగాలి? ఉపవాయువులు ఉన్నాయి. ఏమిటవి? దేవదత్త త్రిపుర నాగ ధనుంజయ అని ఇలాంటి 5 ఉపవాయువులు. అర్థమైందండి? ఇప్పుడు ఈ భూచరిలో మొట్టమొదటి లక్షణం ఏమిటి? కనులు మూయక, అంటే ఈ ఉపవాయువుల యొక్క చలనాన్ని ఆపగలుగుతాం అన్నమాట. 5 ప్రధాన వాయువులు, 5 ఉపవాయువులు ఒకదానితో ఒకటి కలిసిపోవడం వల్లనే బాల్య యౌవన కౌమార వృద్ధాప్యములు ఏర్పడుతున్నాయి. ఈ 4 ఏర్పడడానికి కారణం ఏమిటంటే 5 ప్రధాన వాయువులు, 5 ఉపవాయువులు ఒకదానితో ఒకటి కలిసిపోయి విడిపోతూ ఉంటాయి. ఈ ప్రాణ సంయోజనీయత బంధం చేతనే బాల్య యౌవన కౌమార వృద్ధాప్యాలు ఏర్పడతాయి. ఈ భూచరి మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేన్ని బంధిస్తున్నారు? ఇప్పుడు ఉపవాయువులను బంధిస్తాడు, కదలనివ్వడం అనమాట. ఉపవాయువుల బంధనం ఎరిగి చేసేది భూచరి. అందులో మొదటిది ఏమిటట? నేత్రోన్మీలనం అవ్వకుండా చూడగలగటం. అలాగే చూస్తుండడు, అలాగే చూస్తుండడు, అలాగే చూస్తుండడు, అలాగే చూస్తుండడు. ఎంతసేపు అయినా అంతే. పడమన్నా పడవు. కనులు తెరిచి ఉంచి ఇప్పుడు ఎక్కడ పెట్టాలట? బొట్టు పెట్టుకుంటున్నారే, భ్రూ మధ్య స్థానం. కళ్ళు తెరిచే ఉంచాలి, కానీ మనసును ఎక్కడ దృష్టిలో పెట్టాలి? భ్రూ మధ్య స్థానంలో నిలిపి ఉంచాలి. ఇప్పుడు మీరందరూ ఎలా చేస్తున్నారు? కళ్ళు మూయగానే భ్రూ మధ్య స్థానంలో ఉంటుంది, అది అటు ఇటు పోతూ ఉంటుంది. అవునా? ముఖ్యంగా మీరు ధ్యాన పాఠం చెబుతూ చేయించే అలవాటు మీరు. అవునా కదా? మాట్లాడగానే ఎటుపోతుంది? పక్కకు పోతుంది. మాట్లాడగానే అది భ్రూమధ్యలోది పక్కకు పోతుంది. ఎందుకంట? భ్రూమధ్య స్థానంలో ఉన్నప్పుడు నీకు మాట్లాడడం అలవాటు లేదు, అభ్యాసం లేదు. కాబట్టి అది అభ్యాసం చేయాలి అంటే నీ దేహేంద్రియ మనోవ్యాపారములనన్నింటినీ వెనక్కి తీసుకుని భ్రూమధ్య స్థానంలో నిలిపి ఉంచి కళ్ళు తెరచి ఉంచి అది నీకు సహజమైపోయితే తప్ప నువ్వు మాట్లాడాలి. అదేనా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనసును ఎక్కడ ఉంచాలి? భ్రూమధ్య స్థానంలో ఉంచాలి. కళ్ళు తెరిచి ఉంచాలి, మనసును భ్రూమధ్య స్థానంలో ఉంచాలి. నెక్స్ట్ అంటే చూడండి ఎంత సింపుల్, వెరీ సింపుల్. అన్నిటికంటే భూచరి చాలా సింపుల్ అండి. కళ్ళు తెరిచే ఉంటాడు అంతే. అంతే, అలా చూస్తూ ఉంటాడు అంతే. కళ్ళు రేపలు పడవు అంతే. ఎంతసేపు చూసినా కళ్ళు రేపలు పడవు అంతే. అలా చూస్తూ ఉంటాడు అంతే. దీని వలన నీ బుద్ధి వికాసం 100% పెరుగుతుంది. ఈ భూచరి వల్ల గొప్ప విశేషం ఉంది. విద్యార్థులందరికీ వరమే భూచరి. అర్థమైందండి? ప్రయత్నించి పూర్వం తల్లిదండ్రులందరూ ఈ భూచరి నేర్పేవాడు. మా చిన్నప్పుడు నేర్పారు. భూచరి కను రెప్ప వేయక చూచుట, దృష్టిని భ్రూమధ్యమందు నిలిపి ఉంచుట. రోజు 10 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే చాలు విద్యార్థులు. బుద్ధి ధారణాశక్తి అద్భుతంగా పెరుగుతుంది, బుద్ధి వికాసం అద్భుతంగా వస్తుంది. మనోనిగ్రహోపాయం అన్నమాట. సులభంగా మనసు నిగ్రహించాలంటే రెప్ప వేయక చూస్తూ దృష్టిని భ్రూమధ్యలో నిలిపి ఉంచి గనక 10 నిమిషాల పాటు అలాగే కనుక చూసినట్లయితే నీ మనసు నిగ్రహించబడుతుంది,
ధారణాశక్తి అద్భుతంగా పెరుగుతుంది, బుద్ధి వికాసం 100% పెరుగుతుంది. ఇప్పుడు ఎంత ఉందో అంతా పెరుగుతుంది అన్నమాట. చాలా సులభం ఇది భూచర్య. అందుకే ఒక్క వాక్యం ఉంటుంది భూచర్య, ఇంకేముండదు ఎక్స్ప్లెనేషన్. ఇంకా అలా చేయి ఇలా చేయి, కేచర్లో చెప్పిన నియమ నిబంధనలు ఏవి ఉండవు. భూచర్య అత్యంత సులభం అన్నమాట మా సాధకులందరికీ కూడా. కాబట్టి మీరు మొట్టమొదటి అభ్యాసం చేయవలసింది భూచర్య. సద్గురుమూర్తి యొక్క కళ్ళని వరకు మాత్రమే చూడాలన్నమాట. అలా అభ్యాసం చేసుకోండి, చాలా సులభం. అప్పుడు ఆ కళ్ళు నేను ఎప్పుడు వెంబడిస్తూ ఉంటాను. ముందు 2 కళ్ళని అట్లా నిలబెట్టి చూస్తూ ఉంటావు. 2 కళ్ళు నిలబెట్టి చూడగా 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 10 నిమిషాలు అయ్యేప్పటికి 2 కళ్ళు కలిసిపోయి 1 కన్ను అయిపోతుంది. 2 కళ్ళు కనబడుతున్నాయా? ఆ 2 కళ్ళని అలాగే చూస్తూ ఉండండి. మహర్షి యొక్క కళ్ళని చూడగా 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 2 కళ్ళు ఏమైపోతాయి? 1 అయిపోతుంది, 1 కన్నుగా మారిపోతుంది. అలా 1 కన్నుగా మారిపోయింది. అసలు అలా నిలబడిపోయి చూస్తుండే మనసు ఆగిపోతుంది అంతే. మనసును కట్టేయడం ఎంత సులభమా అని మీకు 10 నిమిషాల్లో తెలిసిపోద్ది అన్నమాట. నానా కష్టాలు పడుతున్నారు సంవత్సరాల తరబడి మనసును కట్టేయడానికి. ఏం అవసరం లేదు, అలా సింపుల్ 10 నిమిషాల్లో కట్టేసేయటండి. ఇలా చూస్తుంటే కట్టుబడిపోతుందండి. మధ్య లక్ష్యం. ఇది వచ్చా మనకి? అయితే మనకేం అలవాటు? సాంతం కళ్ళు తెరిచన్నా చూస్తావు, లేదంటే కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తుంది. కళ్ళు బాగా తెరిచి చూస్తే కళ్ళమణిలో మొదట్లో వస్తాయి, తర్వాత రావు. ఈ కళ్ళు అగ్నిస్వరూపం అండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కళ్ళు అగ్నిస్థానాలు అన్నమాట. అందుకనే కళ్ళు మంటలు వస్తాయి అన్నమాట. అలా చూడగా 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 తగ్గిపోతాయి, ఏం ఉండదండి. మొదట్లో మీకు అభ్యాస బలం లేక శరీరం దుర్బలంగా ఉండటం చేత అట్లా అనిపిస్తుంది. అది అలవాటు అయిపోతే దానంత ఉత్తమం ఏదీ లేదు అసలు. అలా చూస్తూ చూస్తూ ఉండగానే నీ మనసు ఆగిపోతుంది. నువ్వేం దానికోసం బ్రహ్మ ప్రయత్నం ఏం చేయగల, అట్లా ఊరకు చూస్తూ ఉంటే చాలు. నేను అందుకే ఎక్కడికి వెళ్ళినా ధ్యానానికి వెళితే నేను కళ్ళు తెరిచి అందరినీ చూస్తూ ఉంటాను, కన్నురేప వేయి. అందరేమో కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంటా, నేనేమో కన్నురేప వేయకుండా అందరినీ చూస్తూ ఉంటాను. భూచర్య అనమాట, సులభం అనమాట భూచర్యలో. అర్థమైందండి? నేను ఎప్పుడు కళ్ళు మూసుకుని చేయను, ఎందుకని అవసరం లేదు, అవన్నీ అవసరం లేదు. ఎందుకంటే అలా కళ్ళు తెరిచి ఉంటే చాలా, అదే ఆగిపోదు. ఆగిపోయింది ఏమో, నువ్వు దానికోసమేగా నానా తిప్పలు పడుతుంది. ఆ కళ్ళు మూసుకుని అదని ఇదని ఆ ధ్యానం ఈ ధ్యానం చేస్తున్నా దేనికి? మనసును కట్టేయడానికైనా కాదానికి, అంతకుమించి వేరే లక్ష్యం ఏం లేదుగా. మనసును కట్టేయడం చాలా సులభం, 10 నిమిషాల్లో కట్టేసేట. అలా చూస్తూ ఉంటే చాలా కట్టుబడిపోతుంది. తర్వాత మీకు అలా సహజం అయిపోతే, అలా ఊరకట్ట చూస్తుంటేనే అయిపోదు, 1 నిమిషంలోనే అయిపోతుంది భూచర్య. చాలా సులభం. అయితే వీటన్నింటిలో కూడా ఈ పంచముద్రలలో 3 లక్ష్యాలు ఉంటాయి. ఏమిటవి? అంతర్లక్ష్యం, బహిర్లక్ష్యం, మధ్య లక్ష్యం. 3 లక్ష్యాలు ఉంటాయి. అంతర్లక్ష్యము, బహిర్లక్ష్యము, మధ్య లక్ష్యం. ఆ విషయం చెప్తున్నాడు ఇప్పుడు. చదువు మళ్ళీ అది చెప్తా. ఇప్పుడు ఇప్పుడు ఎలా అలవాటు చేసుకోవాలట? కనపడి కనపడకుండా, చూసి ముయ్యకుండా. శివుడి యొక్క ఫోటోలు చూస్తే మీకు ఎలా కనపడతాయి? అర్ధ నిమిలిత నేత్రము అంటారు. నేను ఏమంటారంటే అర్ధ నిమిలిత నేత్రము. శాంతం కళ్ళు మూసుకున్నవాడు కాదు, శాంతం కళ్ళు తెరిచినవాడు కాదు. అలా అర్ధ నిమిలిత నేత్రాన్ని అభ్యాసం చేయాలి. ముఖ్యంగా ఎప్పుడు అభ్యాసం చేయాలి? ముఖ్యంగా ఎప్పుడు? నిద్రపోయే ముందు. ఈ అభ్యాసం ఎప్పుడు చేయాలండి? నిద్ర వచ్చేటప్పుడు ఏమైపోతుంది? అంతేనా కాదు? ఏం చేయాలట? అప్పుడు భూచర అభ్యాసం చేయకూడదు. అప్పుడు ఏం చేయాలి? అర్ధనిమిలిత నేత్రంతో మధ్య లక్ష్యంలో దృష్టి ఉంచాలి. అలా అర్ధనిమిలిత నేత్రుడై అంతర్లక్ష్యం అంటే ఎక్కడ? సహస్రార స్థానమే అంతర్లక్ష్యం. సహస్రార స్థానం ఏంటి? అంతర్లక్ష్యం. ఇలా చేస్తే అది మధ్య లక్ష్యం అవుతుంది. ఈ భూచరి బాగా భూతత్వాన్ని స్థిరపరుస్తుంది.
ఇందాక కేచరిలో మీరు ఆకాశతత్వాన్ని తెలుసుకోవచ్చు, ఈ భూచరిలో భూతత్వాన్ని తెలుసుకోవచ్చు. అయిపోయింది. తర్వాత షణ్ముఖి, ఇది కూడా చాలా గొప్పది. నేత్రములు 2, శ్రోత్రములు 2, నాసికారంధ్రములు 2, 6. ఈ 5 రంధ్రములు మూసి ఎలా? హౌ? అదిగో అదిగో అక్కడ చూపిస్తాను చూడు. ఇదిగో ఇలా ఏమేమి మూసేయాలంటే ఇప్పుడు ఇంకేమైనా అయిపోయింది, ప్రాణం కూడా ఆపేశాం. మరి మనం నాసికారంధ్రాలు అసలు ఎప్పుడు మూయటలేదు కదా, 365 రోజులు 24 గంటలు ఎప్పుడు ఏం చేస్తున్నాం? షణ్ముఖి చాలా కష్టం, కేచర్ కంటే కూడా షణ్ముఖి చాలా కష్టం. కేచర్ ఏమో మనసుతో ప్రాణాన్ని నియమించడం, అది సులభం, కొద్దిగా నేర్చుకోవడం కష్టం కానీ తర్వాత సులభమే. కానీ షణ్ముఖి అసలు నేర్చుకోవడం కష్టమే, ఆచరించడం కూడా కష్టమే. ఎందుకనిట ఈ 2 చేతుల్ని ఇలా పెట్టి ఉంచాలన్నమాట, ఈ 2 చేతుల్ని ఇలా మూసి ఉంచాలి. ఇలా మూసి ఎంతవరకు ఉంచాలయ్యా అంటే నీ లోపల వినపడేటటువంటి అనాహత శబ్దం వినపడి ఆ శబ్దం నీ శరీరం అంతా వ్యాపించి ఆ శబ్దమంతా కూడా ఒక బిందు స్థానంలోకి చేరుకుని ఆ బిందు స్థానమునందు ప్రకాశం ఏర్పడి ఆ ప్రకాశ స్థానంలో నువ్వు నిలబడి ఉండేటటువంటి స్థితి వరకు ఈ షణ్ముఖిని అభ్యాసం చేయాలి. ఇది నాద బిందు కడలే. ఇలా ఒక జీవితం పట్టొచ్చు. బాగుంది దాని విషయం, ఇది దీని విషయం. ఈ షణ్ముఖి చాలా కష్టం అన్నమాట, కానీ అత్యంత ప్రభావశీలమైనటువంటి షణ్ముఖి కష్టమే కానీ అత్యంత ప్రభావశీలమైనటువంటిది. చాలా మంది శ్రీ విద్యోపాసకులు కానీ ఉత్తమ తరగతికి సంబంధించిన యోగ సాధకులందరూ కూడా ఈ షణ్ముఖిని అభ్యాసం చేస్తారు. నిదానంగా చేయాలి, అంటే ఒక్కసారే దూకటం కుదరదు ఇందులో. ఎందుకని నాసికారంధ్రాలు మూయాలి, శ్రోత్రములు మూయాలి, కళ్ళు మూయాలి. ఈ 6 రంధ్రాలని చేతులతో 2 చేతులతో మూసి ఉంచి అంతర్గత ప్రాణం మీదనే సరిపెట్టుకునేటటువంటి సమస్థితిని సంపాదించాలి. ఆ బ్యాలెన్స్ రావాలన్నమాట. బాహ్య ప్రాణానికి దిగి రాకుండా ఆంతరిక ప్రాణం ముఖ్య ప్రాణం మీదనే నిలబడి ఉండి సదా నీ యందు మ్రోగుతూ ఉన్నటువంటి అనాహతనాదాన్ని గమనిస్తూ ఆ అనాహతనాదం ఒక బిందు స్థానం నుంచి ఉద్భవిస్తుంది. ఆ బిందు స్థానమును దర్శించి ఆ బిందు మధ్యమునందు ఉన్నటువంటి ప్రకాశమును లక్షించి ఆ ప్రకాశ దర్శనాన్ని కనుక నువ్వు పొంది ఆ ప్రకాశ స్థానము యొక్క మధ్యస్థానంలో నువ్వు నిలబడి ఉన్నట్లయితే ఆత్మనిష్ట కలుగు, బ్రహ్మనిష్ట కూడా కలుగు. షణ్ముఖి ఎంత ప్రభావశీలమైందంటే నీకు ఆత్మనిష్టని బ్రహ్మనిష్టని ఇవ్వగలదు. కానీ సాధకుడు సరి అయిన వాడు కనుక ఈ షణ్ముఖిని అభ్యసిస్తే సంవత్సర కాలంలో పూర్తయిపోయాడు, సంవత్సర కాలంలో బ్రహ్మనిష్ఠుడు అయిపోతాడు. ఏం సందేహం లేదనమాట. సంవత్సర కాలం ఈ షణ్ముఖిని కనుక అంతర్లక్ష్యం మీద అభ్యాసం చేస్తే అతడు బ్రహ్మనిష్ఠుడు అవుతాడు. అంత ప్రభావశీలమైనటువంటి ముద్ర షణ్ముఖి. దానికి ఇంతసేపు అంతసేపు లేదు. నీకు సిద్ధి, యోగ సిద్ధి అంటే అర్థం ఏంటంటే ఆ సిద్ధి దశని సాధించడమే ముఖ్యం. అది నీ ఆంతరిక పరిపాలన మీద ఆధారపడి ఉంటుంది. ఆఖరిదండి, పంచముద్రలందు పరమశాంభవి హెచ్చు. ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి. పంచముద్రలందు పరమశాంభవి హెచ్చు. అన్ని ముద్రలలోకెల్లా ఈ శాంభవి ముద్రే అత్యుత్తమమైనటువంటి ముద్ర. అత్యుత్తమం. అన్ని ముద్రలు మంచివే, కానీ ఈ శాంభవి ముద్ర అత్యుత్తమం. జ్ఞాన సాధనకి అత్యంత అనుకూలమైనది ఈ శాంభవి ముద్ర. అర్థమేనండి. యోగ సాధకులేమో షణ్ముఖి, యోగ సాధకులకు షణ్ముఖి, జ్ఞాన సాధకులకు శాంభవి. చాలా మంది చెప్తారండి, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పాపులర్గా మీకు ఆయన పేరు వినపడదు.
చెప్పే ఇందాక ఈ పంచముద్రల ద్వారా యోగ సాధన చేసేవాళ్ళు భారతదేశంలో కోట్లల్లో ఉంటారు, కోట్లల్లో. అందుకే చెప్పేది ఇది యోగ భూమి, కర్మ భూమి, జ్ఞాన భూమి, ఇట్లాంటి పేర్లన్నీ భారతదేశానికి అందుకే వచ్చినాయి. విదేశాలను చూసి వాళ్ళు చేసే ఏరోబిక్ ఎక్సర్సైజ్ నుంచి మనం యోగం నేర్చుకునే దశలో మనం లేవు. ఈ పంచముద్రల ద్వారా యోగ సిద్ధిని పొందగలగడం అనేది, జ్ఞాన సిద్ధిని పొందడం అనేది భారతదేశంలో కోట్లల్లో ఉంటారన్నమాట. అయితే ఎవరి సాధన వారిది. ఒకరు భూచరికి సంబంధించిన వాళ్ళు అంటారు, ఒకరు ఖైగానికి సంబంధించిన వాళ్ళు అంటారు, ఒకరు షణ్ముఖి సంబంధించిన వాళ్ళు అంటారు, ఒకరు శాంభవికి సంబంధించిన వాళ్ళు అంటారు. కానీ ఈ యోగ సాధకులలో ఈ శాంభవి ముద్ర ఇది అత్యుత్తమమైనటువంటి ముద్ర, జ్ఞాన సిద్ధిని కలిగిస్తుంది. యోగ సిద్ధి నుంచి జ్ఞాన సిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి దీన్ని బాగా తెలుసుకోవాలి. చదువు. అంతర్లక్ష్యం బహిర్దృష్టి నివేశం చదువు. సంస్కృతం నేను బాగా సర్వతంత్రేషు గోపిత. యంత్ర తంత్ర మంత్రములతో చెప్పబడే సమస్త శాస్త్రము యొక్క గోప్యం, రహస్యం అంటే ఏదైనా ఉందంటే అదేమిటంటే ఈ శాంభవి. ఏ మంత్రసిద్ధి కలగాలన్నా, ఏ తంత్రసిద్ధి కలగాలన్నా, ఏ యంత్రసిద్ధి కలగాలన్నా ఈ శాంభవి ముద్రతో ఉపాసిస్తే తథ్యం, ఆ సిద్ధి తథ్యం. సిద్ధి కలయకపోవడం ప్రసక్తి ఉండదు అనమాట. శాంభవి, అందుకనే పంచముద్రలందు పరమశాంభవి హెచ్చు. ఈ శాంభవి ముద్రతో సాధన చేసేవాడు అత్యుత్తమ తరగతికి సంబంధించిన సాధకుడై ఉంటాడు అనమాట. చదువు. లక్ష్యములు 3 విధములు ఇందాకే చెప్పా. ఏమిటది? అంతర్లక్ష్యము, బహిర్లక్ష్యము, మధ్య లక్ష్యము. ఈ 3 ఉంటాయి శాంభవి ముద్రలో. మిగిలిన వాటిలో ఏదో ఒకటే ఉంటుంది. అయితే అంతర్లక్ష్యము, కేచరిలో అంతర్లక్ష్యం, భూచరిలో బహిర్లక్ష్యం, షణ్ముఖిలో మధ్య లక్ష్యం, ఇట్లా ఉంటాయి. కానీ శాంభవిలో 3 ఉంటాయి. అది ఈ శాంభవిలో ఉన్న విశేషం. ముందు బహిర్లక్ష్యం చెబుతున్నారు. అంటే ఏమిటి? ఇందాకే చెప్పా. అంటే ఒక భూచరి. బహిర్లక్ష్యం మీద చూసినప్పుడు శాంభవి ఎలా కనపడింది? భూచరికి దగ్గరగా కనపడింది. కానీ నిజానికి భూచరి కాదు. ఎందుకనిట? మనసును వృత్తులకు పోనీయక. అక్కడ అది లేదు, భూచరిలో అది లేదు. కాబట్టి మనసును వృత్తి నిరోధం చేయాలి అంటే నువ్వు ఎక్కడ నిలిపి ఉంచాలి? సహస్రారంలో నిలిపి ఉంచితేనే మనసు వృత్తులకు పోనీయక అనేది సాధ్యం. కాబట్టి మనసుని సహస్రార స్థానంలో నిలిపి ఉంచి, కళ్ళు తెరచి ఉంచి ఏకకాలంలో చేయాలి ఇవన్నీ. ఇంకేం చేయాలన్నా? ఒక ఇష్టదైవాన్ని కానీ ఒక గురువుని కానీ పట్టుకోవాలి. ఆ గురువు రూపాన్ని కానీ కళ్ళు కానీ ఏదో ఒకటి పెట్టుకోవాలన్నమాట. అర్థమైందండి? ఆ దేవత ఉపాసన మూర్తి ఉంటుంది కదా, ఆ మూర్తి కానీ ఇష్టదైవ విగ్రహం కానీ ఆ రూపం ఉంటుంది కదా, ఆ రూపాన్ని కానీ ఈ 3ంటిని ఏకకాలంలో పట్టుకోవాలి. ఈ 3ంటిని ఏకకాలంలో పట్టుకోవాలి. కళ్ళు తెరిచి ఉంచాలి, మనసునేమో సహస్రార స్థానంలో నిలిపి ఉంచాలి, ఆ గురువు యొక్క రూపాన్ని పట్టుకోవాలి, లేదా ఇష్టదేవత రూపాన్ని పట్టుకోవాలి. ఇలా గనక సాధన చేసినట్లయితే ఇదేంటిది? బహిర్లక్ష్యం. శాంభవి ముద్రలో బహిర్లక్ష్యం. అది మొట్టమొదటి శాంభవి ముద్రను ఈ రకంగా అభ్యసించాలి. ఇందులో దృశ్య ప్రధానంగా నిలబడి ఉంటుంది అనమాట. సదా నీ మనసు అటు ఇటు పోనివ్వక ఆ దృశ్యం మీదనే నిలిపి ఉంచుతాం. ఇది మొదటి స్థాయి. అదిట అర్థమైందండి. బహిర్లక్ష్యంలో నువ్వు ఎంత సహస్రార స్థానం మీద నిలపాలి అన్నా నిలబడదు. కళ్ళు తెరిచి నువ్వు ఎంత ప్రయత్నించినా సహస్రార స్థానం మీద నిలబడదు. ఎక్కడ నిలబడుతుందట? అనాహత చక్ర స్థానంలో నిలబడుతుంది. బహిర్లక్ష్యంలో ఎప్పుడూ కూడా మనసు సహస్రాలలో ఉండమంటే ఉండదు, అవకాశమే లేదనమాట. అది అక్కడ కళ్ళు తెరుచున్నంతసేపు దాన్ని అందుకని ఏం చేస్తున్నావు? అక్కడ అనాహత చక్ర స్థానంలో నిలిపి ఉంచి కళ్ళు తెరిచి ఉంచి దృశ్యం మీద నిలిపావు. ఇది బహిర్లక్ష్యం. అర్థమైందండి? కానీ క్రమేపీ చేయగా 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 సాధనలో ఉత్తమ గతిని చెందుతావు. మధ్య లక్ష్యంలో దీంట్లోనే ఇంకేం చెప్తున్నాడు?
కళ్ళు తెరిచి ఉంచాలి, మనస్సును అంతర్ముఖం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏం చేయాలట? అనాహత చక్ర స్థానం నుంచి మెల్లగా భూమధ్య స్థానానికి మనసును తెచ్చుకో, ఇక్కడ నిలిపి ఉంచు. ఇప్పుడు ఇదేమైంది? మధ్య లక్ష్యం. ఈ లక్ష్యం ఏమిటి? మధ్య లక్ష్యం. దీనిని కాలు మూలల మీద నిలిపినా కూడా మధ్య లక్ష్యం అనే అంటాం. అంటే అర్థం ఏంటి? ఈ కపాల మొత్తం మీద మధ్యలో ఒక ఖాళీ స్థానం ఉంది, అది ఆ కొండనాలుగు వెనకాల ఉంది. ఆ ఖాళీ స్థానం కొండనాలుగు వెనకాల ఉంది కాబట్టి కొండనాలుగు అనే స్థానం దగ్గర లక్షించినా కూడా మధ్య లక్ష్యం అనే అంటాం. ఇక్కడ కాదు, కొండనాలుగు ఉంది, నాలుగు పైన ఆ కొండనాలుక స్థానం దగ్గర దృష్టిని నిలిపి ఉంచాలి. నిలిపి ఉంచాలంటే కొంతకాలం ఈ నాలుకతో దాన్ని తగలించేటటువంటి అలా ట్రై చేస్తే దృష్టి అక్కడికి పోతుంది అన్నమాట. తర్వాత అదే సహజం అయిపోతే పోతుంది. అర్థమైందండి? అలా నిలబడి ఉండాలి. మొదటిది ఏంటి? బహిర్లక్ష్యంలో చెప్పేదేమో దృశ్యం మీద దృష్టి నిలుపు. ఎప్పుడైతే ఇలా వచ్చేసావో నీకు అంతర్ముఖ దర్శనాలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు దృశ్యం బహిర్దృశ్యం పోయింది. ఇప్పటి వరకు పెట్టుకున్నటువంటి ఆ గురుమూర్తో లేకపోతే ఇష్టదేవతామూర్తో నీకు సాక్షాత్కరించేటటువంటి దర్శనం ప్రారంభం. మధ్య లక్ష్యంలో ఏమిటి విశేషం? ఆ దైవం యొక్క సాక్షాత్కారాన్ని పొందుతాడు. యథాతథ దర్శనం అంట. యథాతథ దర్శనం అంటే ఆ దైవం ఎలా ఉంటే అలా కనపడుతుంది, నువ్వు ఊహించినట్టు కనపడదు. మొదటి లక్ష్యంలో ఎలా ఉన్నావు? నువ్వు ఊహించావు, నువ్వు ఊహిస్తావు అనమాట. ఆయన ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, ఇలా ఉంటాడు, అలా ఉంటాడు. విష్ణుమూర్తి 4 చేతులు ఉంటాయి, ఓ శంఖం ఉంటుంది, ఓ చక్రం ఉంటుంది, ఓ గాలం ఉంటుంది, ఇట్లా ఊహిస్తావు. ఇది దృశ్యం. అర్థమేనండి? రెండవ లక్ష్యం మధ్య లక్ష్యంలోకి వచ్చేప్పటికి ఏమైనాడా? ఆ విష్ణుమూర్తి యథాతథంగా ఎలా ఉన్నాడో అలా చూడగలరు. విష్ణుమూర్తి అంటే విష్ణుమూర్తి అనే కాదు, ఏ దైవం అయినా సరే, అమ్మైనా అయ్యైనా, సద్గురుమూర్తి అయినా, మహర్షులైనా, అశరీరులైన వాళ్ళు ఎవరైనా సరే, రామకృష్ణ పరమహంస కావచ్చు, భగవాన్ రమణులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అశరీరులైన సద్గురువులందరినీ ఆశ్రయించడానికి ఈ శాంభవి ఉత్తమమైన ముద్ర. ఈ రెండవ స్థితిలో ఏం జరుగుతుంది? వాళ్ళ యొక్క యథార్థ దర్శన స్థితి కలుగుతుంది. ఏమిటి మనకి గుర్తు అంటే 3 అవస్థలలోనూ ఆ దర్శనం పోదు. నువ్వు మెలకువలో ఉన్నా ఆ దర్శనం చెదిరిపోదు, కళలో ఉన్నా ఆ దర్శనం చెదిరిపోదు, నిద్రపోతూ ఉన్నా ఆ దర్శనం పోదు. అది అట్లా నిలబడే ఉంటుంది. అప్పుడు మాత్రమే దాని దర్శనము అన్నాం. అర్థమైందా? ఏదైనా దర్శనం అంటే అర్థమైంది. తిరుపతి వెళ్ళావు, ఏమడిగావు? ఎవరైనా దర్శనం బాగా అయింది. బాగా అయిందండి. ఏమిటి దర్శనం అంటే? ఇది అది కాదు, ఇది దర్శనం అంటే ఆ శాంభవి ముద్రలో ఉండి కళ్ళు తెరిచి ఉంచి దృష్టిని భ్రూమధ్యంలో నిలిపి ఉంచి ఆ మూల విరాట్ను ఆ శాంభవి ముద్రతో దర్శించి ఆ దర్శనాన్ని యథాతథంగా నిలుపుకున్నాడు. నిలుపుకుని ఏం చేశాడు? 3 అవస్థ. అందుకే ఏం చెప్పాం? ఏ క్షేత్రానికైనా వెళితే అక్కడ నిద్ర చేయాలన్నా. ఎందుకు చేయాలన్నా? 3 అవస్థలలోనూ దర్శనం నిలబడి ఉందో లేదో నువ్వు తెలుసుకోవడం కోసమని ఒక నిద్ర చేయమన్నావు. అంతేగాని లడ్డు దద్దోజనంగా నిద్రపోమని కాదు. అసలు విషయం పోయి తంతు మాత్రం మిగిలిపోయింది ఇప్పుడు అంతా. అర్థమైనా? అందుకే అసలు ఎప్పుడైతే పోయేటప్పటికి ఏం చేస్తున్నావు? నిద్ర లేదు, భద్ర లేదు, వెళ్తున్నావు కూడా పైకి పోవడం, ముందు కొట్టుకోవడం, లడ్డు తీసుకోవడం వచ్చింది. కాబట్టి దర్శనం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు 3 అవస్థలలోనూ చెదిరిపోకుండా సదా అట్లా నిలబడి ఉండదు అన్నమాట. అది దర్శనం అంటే. అలాంటి స్థితిని నువ్వు పొందాలి. ఇదేంటి? ఇది మధ్య లక్ష్యం, అంతర్లక్ష్యం. చదువు. అది అంటే ముందు శాంభవిలో బహిర్లక్ష్యంలో సాధన చేయాలి. క్రమేపీ వికాసం పూర్తయి, పరిణామం పూర్తయి, పరిణతి సాధించి పరిపక్వతా స్థితి వచ్చేటప్పటికి మధ్య లక్ష్యాన్ని నిలుపుకోగలుగుతావు. ఆ మధ్య లక్ష్యంలో కూడా సహజమైపోయి దర్శన స్థితి వచ్చేసిన తర్వాత అంతర్లక్ష్యం.
శ్రోత్రము, త్వక్కు, చక్షువు, ఘ్రాణము, జిహ్వా, ఘ్రాణము 5 జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియములు, అంతరింద్రియములు. ఈ 14 ఇంద్రియములను ప్రాణాపాన వ్యానోద్యాన సమానములనడి పంచప్రాణములను నాగపూర్వ కృపల దేవదత్త ధనుంజయులనడి ఉపవాయువులను జయించి జయించి అంటే జయించి అంటే జయించి అంటే ఏంటి? మీ ఇల్లంతా మీ స్వాధీనంలోనే ఉంటుందా? మీ ఇల్లంతా మీ స్వాధీనంలోనే ఉంటుందా? ఉంటుందా ఉండదా? ఉంటుందా? ఎలా ఎలా మీ ఇల్లంతా మీ స్వాధీనంలో ఉంది? నువ్వు ఏది కావాలంటే అది వాడగలుగుతున్నావు, ఏది అవసరం లేదంటే దాన్ని పక్కకు పెట్టగలవు. అది జయించడం అంటే. జయించడం అంటే అర్థం ఏంటి? ఆ స్థితిలోనే ఉండి నువ్వు గిన్నె వాడుతున్నావమ్మా, గిన్నె అయిపోతావా? అవో. ఓ చెంచా వాడతావమ్మా, చెంచా అయిపోతావా? అవో. ఇంతేనా కదా? ఓ పట్టు చీర కట్టావమ్మా, పట్టు చీర నువ్వు అయిపోతావా? అవో. అవేవి నువ్వు అవటల్లా, కానీ అవన్నీ నీ స్వాధీనమై ఉన్నాయి. అలా స్వాధీనపరచుకోవాలంటే వీటిని ఈ స్థితిలో ఉండి జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని, అంతరింద్రియాలని, 5 ప్రధాన వాయువుల్ని, 5 ఉపవాయువుల్ని అన్నింటినీ స్వాధీనపరచుకుని జయించాడు. ఇంద్రియ జయం. నేనేమన్నారు? ఇంద్రియ జయం. కళ్ళు తెరిచే ఉన్నాడు, దృష్టి భూమధ్యంలో నిలబడింది, సర్వేంద్రియాలని స్వాధీనపరుచుకున్నాడు. కాబట్టి ఇదంతా అంతర్ముఖ ప్రయాణం. ఇది సాధ్యమైనప్పుడు మాత్రమే, అంటే నీ సూక్ష్మ శరీరం నీకు స్వాధీనమైపోయినప్పుడు మాత్రమే. నీ సూక్ష్మ శరీరం నీకు స్వాధీనం అయిపోవాలంట. స్థూల శరీరం గురించి మాట్లాడాలి. సూక్ష్మ శరీరం స్వాధీనపరుచుకున్నటువంటి వాడు ఇప్పుడు ఏం చేయడం మొదలుపెట్టాట? అంతర్లక్ష్యం మీద దృష్టి పెట్టాడట. ఆ అంతర్లక్ష్యం మీద దృష్టి పెట్టి ఏమేం కనబడుతున్నాయట వాడికి? ఇప్పుడు శబ్దం యొక్క లక్షణం ఎవరిది? ఆకాశం. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటి వదిలిపెట్టేశాడట. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలని 5ంటిని ఆ పంచభూత లక్షణాలకు వదిలేశాడట. ఈ 5 ఎప్పుడైతే తప్పు ఉన్నాయో వాడు ఏమైపోయాడు? నిరామయుడు. ఏమయ్యాడు? నిరామయుడు అయ్యాడు. ఆ నిరామయ స్థితిని సాధించాడు. దీన్నే నిర్వాణం అని కూడా అంటారు. నిర్వాణం, నిరామయం, నిర్వికల్పం. నిర్వాణం, నిరామయం, నిర్వికల్పం. ఈ ఇంద్రియ జయాన్ని సాధించి ఈ పంచ లక్షణాలని, పంచభూత లక్షణాలని, ఆయా భూతములను వదిలిపెట్టడం రావాలట. అలా ఎవడైతే చేశాడో అప్పుడు ఏమైపోయింది? స్థూల, సూక్ష్మ, కారణ 3 శరీరాలు దాటేశాడు. ఈ అంతర్లక్ష్యంలో స్థూల, సూక్ష్మ, కారణ అనే 3 శరీరాలని దాటి అవతల ఉన్నటువంటి దర్శనాన్ని పొందాడు. మధ్య లక్ష్యంలో సూక్ష్మ శరీరంలో ఉన్న దర్శనాలనే పొందాడు. అంతర్లక్ష్యంలోకి వచ్చేటప్పటికి స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలను దాటి ప్రజ్ఞాస్థితిలో నిలబడి నిర్వాణ, నిరామయ, నిర్వికల్ప ఈ 3 స్థితులని సాధింపజేయగలిగే శక్తి ఈ శాంభవి అంతర్లక్ష్యానికి. అదైనా ఇంకేం చేశాడట? ఆ స్థితి యందుండి కనబడుతున్నటువంటి దర్శనాలను సాక్షిగా చూస్తున్నాడు. అంతకుముందు ఏమైపోయాడు? ఆ దర్శనం మీదే దృష్టి నిలిపి ఉన్నాడు. అంతే, సాక్షిత్వం లేదు. ఆ దర్శనంతో కలిసిపోతున్నాడు. అంతకుముందు దృశ్యంతో కలిసిపోయాడు, తర్వాత దర్శనంతో కలిసిపోయాడు. ఇప్పుడేమయ్యాడు? ఆ దర్శనానికి సాక్షి అయ్యాడు. ఆ సాక్షిగా ఉండి చూడగలిగే సమర్థత వచ్చినాడు. అంతర్ముఖ ప్రయాణం జరుగుతోంది, తాను సాక్షిగా ఉండి ఆ ప్రయాణాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు
పంచమునకు అంతరముగా లక్ష్యమును నిలిపి అతని ఇతరులను చక్కగూర్చునని దశయందు లక్ష్యమును నిలుపునని ద్రష్ట. అక్కడ ఏది ప్రధానంగా పట్టుకుంటావా చూస్తున్నా చదివేటప్పుడు. ద్రష్ట, దృశ్యము, దర్శనము, ద్రష్ట. అంతేనా? ఏదైనా ఒకటి చూడాలంటే ఏముండాలి? దృశ్యం ఉండాలి, చూడబడేది ఉండాలి. చూచే దర్శనం ఉండాలి, చూచేవాడు ఉండాలి. చూచేవాడు ద్రష్ట. కాబట్టి అంతర్లక్ష్య స్థానమైనటువంటి సహస్రార స్థానంలో నిలకడ కలిగి ఉండేటప్పుడు నువ్వేమయ్యావు? ద్రష్టవయ్యావు. ద్రష్ట అంటే అర్థం ఏంటి? ఇప్పటి వరకు ఇటువైపు కనపడిన దర్శనం ఆ సద్గురుమూర్తితో, ఆ ఇష్టదేవతో ఎవరైతే వారు ఏమయ్యారంటే వారికి నీకు అభేద స్థితి వచ్చింది. వారికి నీకు అభేదం. నేను సాయిబాబా ఒకటే, నేను యోగిరాజు మహర్షి, వేదాద్రి మహర్షి గారు ఒకటే, నేను విష్ణుమూర్తి ఒకటే, నేను శివుడు ఒకటే, నేను అమ్మవారు ఒకటే. ఇలా ఏ దర్శనం కలిగితే ఆ దర్శనంతో ఏకత్వ స్థితి. ద్రష్ట అంటే అక్కడ అర్థమైనప్పుడు ఆ ఏకత్వ స్థితి సాధ్యం. భిన్నంగా ఉంటారు అన్నమాట, అభిన్నంగా ఉంటారు. ఈ అద్వైత స్థితి సాధ్యం. ప్రకాశం ఏది లేదు. సపోజ్ ప్రకాశాన్నే పట్టుకున్నాడు, స్వరూప జ్ఞానం, స్వప్రకాశం. ఆ ప్రకాశమే నేను. అంతకుముందు ప్రకాశం ఎలా ఉంది? కనబడుతోంది. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ప్రకాశమే నేనుగా ఉన్నాడు. కాబట్టి దృశ్యము, దర్శనము, ద్రష్ట. ఆ ద్రష్ట అన్న స్థితికి చేరుస్తుంది ఈ శాంభవి ముద్ర. ఈ ద్రష్ట అన్న స్థితిలోనే నీకు ఆత్మనిష్ట, బ్రహ్మనిష్ట సాధ్యం. ఇవి లేకుండా సాధ్యం కావు. కాబట్టి 3 లక్ష్యాలు చెప్పారా లేదా? ఈ 3 లక్ష్యాల్లో మళ్ళా ఏ ముద్రలో ఏ లక్ష్యం ఉత్తమమైందో చెప్తున్నాడు. ఏ ముద్రలో ఏ లక్ష్యం ఉత్తమమైంది? భూచరిలో బహిర్లక్ష్యం, మధ్య లక్ష్యంలో మధ్య లక్ష్యం, మిగిలినటువంటి ఖేచరి, షణ్ముఖి, శాంభవిలో అంతర్లక్ష్యమే ప్రధానమైనది. కాబట్టి ఆ అంతర్లక్ష్య స్థితికి చేరుకునేటప్పటికీ ఎలా మారుతారు? దృశ్యము, దర్శనము, ద్రష్ట. బహిర్లక్ష్యంలో దృశ్యంగా ఉన్నావు, మధ్య లక్ష్యంలో దర్శనంగా ఉన్నావు, అంతర్లక్ష్యంలో ద్రష్టగా ఉన్నావు. ఈ రకంగా సిద్ధిని సాధిస్తావు. ఇలా పంచముద్రలను ఎరిగి ఎవరైతే ధ్యానిస్తారో వారు ఈ యోగ సిద్ధిని, ఈ జ్ఞాన సిద్ధిని, దైవ సాక్షాత్కార సిద్ధిని, ఇప్పటి వరకు దైవం నీకు పరోక్షం ఎక్కడో ఉన్నాడు, తెలుసుకోవాలి, చూడాలి, అనుభవించాలి. దీని ద్వారా తెలుసుకోవచ్చు, చూడవచ్చు, అనుభవించవచ్చు, ఆ అనుభూతిని అందవచ్చు. దృశ్యం తెలుసుకోవటం, దర్శనం చూడటం, అనుభూతి, జ్ఞాతం, ద్రష్టం, ప్రవేశం. అంతేనండి. పరమశాంభవి ఇందాక వసంతం చెప్పారు. పంచముద్రలందు పరమశాంభవి. ఈ శాంభవి అంతర్లక్ష్యానికి పరమైనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ పరమైనటువంటి స్థితే జన్మరాహిత్య స్థితి. నేను బయలుందే, బయలు చదువుకుంటా బ్రహ్మజ్ఞానంలో బయలు. ఆ బయలు ఎక్కడుంది? ఈ పరమశాంభవి అవతల ఉంది. ఈ శాంభవి ముద్రలో ద్రష్ట అన్న స్థితి ఉందే, ఈ ద్రష్టు రహిత పద్ధతిగా పరమశాంభవి ఉంది. ఈ ద్రష్ట లేకుండా పోతాడు అక్కడ. ఆ దర్శనం కలిగినటువంటి వాడు, ఆ సిద్ధి కలిగినటువంటి వాడు, ఆ స్థితిలో నిలబడిన వాడికి అది శాశ్వతం. కాబట్టి పంచముద్రలందు పరమశాంభవి తెలుసు. ఈ రకంగా మీకేది చేయడానికి అనుకూలంగా ఉంటుంది, ఆ మానసిక స్థితి, ఆ ప్రాణస్థితి, ఆ శరీర స్థితి, ఈ 3 ఎప్పుడైతే నీకు కుదురుకుంటాయో వీటిని స్వాధీనపరుచుకుని సహజంగా ఎలా చేయాలి? సహజంగా అంటే 3 అవస్థలలోనూ చేయాలి, సదా చేయాలి, సిద్ధిని అందే వరకు చేయాలి, పూర్తయ్యేంత వరకు చేయాలి. అటువంటి తీవ్ర ముముక్షువై, తీవ్ర సాధకుడు అయితేనే వీటిలో ప్రయాణం చేయాలి. హరి ఓం.